భవి చాలా పెద్ద తప్పు చేసేసింది. నేను చాలా సీరియస్గా ఉన్నా ఇప్పుడు. ఇక ఏదైతే అది ఇప్పుడైతే భవి నేను చాలా గలీగా ఇచ్చేస్తా. ఏం చేస్తా నాకు తెలియదు. అది సారీ కావాలని అయితే నేను ఏ అమ్మాయిని ఏం ఉద్దేశించి ఏమన్నా ఒకటి 2 సార్లు చెప్పొచ్చు. ఊకే అదే గలీజ్ పని. సైట్ తెగుతుంది తెలుసా. వాళ్ళ ఇంట్లో ఫోన్ చేస్తారు, నాకు ఎవరెవరో ఫోన్ చేస్తారు భవి గురించి. భవి ఇది బాయ్ అది బాయ్ అని చెప్పి మాట్లాడుతూ. ఫస్ట్ డ్రెస్ వేసుకోపోయే బాబు. యాక్టింగ్ లెంగుతున్నా, ఏమేమి తమాషాలు లెంగుతున్నా అన్ని తెలుసు. దౌడ ఇప్పుడు ఎంత దగ్గర అయితే చూడు. ఏం చేసిందా చెప్తే నువ్వే చెప్తా కొడుతావు. నువ్వే కొడతావు చెప్తాని చెప్తా. ఆగావే కింది వా అని మాట్లాడతా కదా. వాళ్ళ మమ్మీతో మాట్లాడిపిస్తా కాన్ఫరెన్స్ పెట్టి. ఆవు ఇప్పుడు నువ్వు ఒక లంగా పని చేసినావే. ఆ లంగా పని గురించి నువ్వు చెప్తావా లేకపోతే నేను చెప్పాలా? ఇప్పుడు లేదు అంటే మీ అమ్మ కాన్ఫరెన్స్ పెట్టి ఏదో మంచిగా మాట్లాడిపించి బస్సు ఎక్కిపిస్తా డైరెక్ట్గా. ఇట్లనే వాళ్ళు బస్సు ఎక్కడి నుంచి ఫోన్లు వచ్చి భాయ్ భవి భవి అంటే ఏం భవిరా బాబు, ఆ పిల్ల బెంగళూరు అమ్మాయి మీకేం సంబంధం అంటే లేదు బా ఇది మంచి చేయడం మాట్లాడుతురు. ఫోన్లు పోయినాయి. ఆ ఫోన్లలో నా పేర్లు వచ్చినాయి. నా పేరుతో పాటు పండు పేరు వచ్చింది. ఏమేమో పేర్లు వేసి ఏమేమో మాట్లాడు. ఇలాంటి మాటలు మాట్లాడకు. కెమెరా పెట్టి మాట్లాడుతున్నా. సరేనే నిమలి హోటల్ నుంచి ఎవరే బయటకు వచ్చింది? ఇప్పుడు నీకు ఫ్లైట్ టికెట్ ఎక్కిసా ఇప్పుడు. నేనేం చేసినా నచ్చు ఒక్క మాట చెప్పొచ్చు. అప్పటి నుంచి అడుగుతున్నానుగా. భవి చాలా పెద్ద తప్పు చేసేసింది. నేను చాలా సీరియస్గా ఉన్నా ఇప్పుడు. ఇక ఏదైతే అది ఇప్పుడైతే భవి నేను చాలా గలీగా ఇచ్చేస్తా. ఏం చేస్తా నాకు తెలియదు. అది సారీ కావాలని అయితే నేను ఏ అమ్మాయిని ఏం ఉద్దేశించి ఏమన్నా లేకపోతే అని 1-2 సార్లు ఎంత గలీజ్ పనులు చేస్తుంది తెలుసా భవి. 2 సార్లు 3 సార్లు చెప్పొచ్చు. ఇంకెందుకు చెప్తాం మేము కూడా. ఒకటి 2 సార్లు చెప్పొచ్చు. ఊకే అదే గలీజ్ పని. సైట్ తెగుతుంది తెలుసా. వాళ్ళ ఇంట్లో ఫోన్ చేస్తారు, నాకు ఎవరెవరో ఫోన్ చేస్తారు భవి గురించి. భవి ఇది బాయ్ అది బాయ్ అని చెప్పి మాట్లాడుతూ. క్లారిటీ మాట్లాడేది. ఎందుకంటే ఆ పిల్లలు నేను తెచ్చిన యాక్టింగ్ చేసుకుంటూ ఏమేమో తమాషా చేసి ఇక్కడ నా పేరు గలీజ్ అవుతుంది తెలుసా. ఓయ్ టార్చర్, మెంటల్ టార్చర్ చూపిస్తుంది నాకైతే. ఏదైతే మాట్లాడదు. లేకపోతే 1-2 సార్లు చూస్తాం. ఊకెందుకు చూస్తాం మేము కూడా. పిల్లలా గాడిదలా ఉన్నారు. గాడిదలా వేసుకోలే. మళ్ళీ ఏం అంటావు? తమాషాలు ఎంతున్నావు, నవ్వుతున్నావు. ఫస్ట్ ఇప్పుడు డ్రెస్ వేసుకోపోయి సడన్ గా వచ్చి ఎందుకు వస్తున్నావు? ఏమైంది? యాక్టింగ్ లెంగా సడన్ గా గిడంగా అని చెప్పి అడుగు వేసుకో. నువ్వు మాట్లాడదు. చేసుకున్నా ఫస్ట్ డ్రెస్ వేసుకోపో జల్దీ. నీకేందా చెప్పేది? అసలు ఎవరి మధ్య నువ్వు రాకు, నీకు సంబంధం లేదు. నీలా లవడబీ రాను వీటికి. జల్దీ 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 స్వెటర్ గిటర్ వేసుకో జల్దీ. అరవద్దు, అర్థమవుతుందా?
ఫస్ట్ డ్రెస్ వేసుకోపోయే బాబు. యాక్టింగ్ లో వెళ్తున్నావు, ఏమేమి తమాషాలు తెగుతావు అన్ని తెలుసు. దౌడ ఇప్పుడు ఎంత దగ్గర అయితే చూడు. కొడితే ఈసారి మొన్న ఎట్లా కొట్టా తెలుసా? ఏం చేస్తావా? ఫస్ట్ డ్రెస్ వేసుకోపో, ఫస్ట్ డ్రెస్ వేసుకోపో. యాక్టింగ్ వేసుకుంటూ అలాగిలా యాక్టింగ్ ఏం చేసిందా? చెప్తే నువ్వే చెప్తా కొడతావు, నువ్వే కొడతావు చెప్తాని. చెప్తా ఆగావే కింది వా అని మాట్లాడతా కదా. వాళ్ళ మమ్మీతో మాట్లాడిపిస్తా కాన్ఫరెన్స్ పెట్టి ఆవు. లేకపోతే అమ్మ తమాషాలు చిల్లర తమాషాలు చేసుకుంటూ ఇక్కడ కూర్చొని యాక్టింగ్ లో మాట్లాడతారా అని చూస్తుంటే ఊరుకుంటున్నా మరి యాక్టింగ్ చేస్తుంది. ఏడా ఎడిపోయిందా? బట్టలు వేసుకుంటుంది. ఆగు, కంగారు ఎందుకు? కంగారా చూపించు కంగారు ఎట్లుంటుందో. నువ్వు దానికి సపోర్ట్ చేసే ఏం చేసింది తెలుసా నీకు? నాకు తెలియదు, ఎందుకు అరుస్తున్నాను అడుగుతున్నా నేను. చెప్తా ఇప్పుడు బాగా కింది పోయినాక చూసుకుంటే మరి యాక్టింగ్ లో అయిపోయింది. మేడంకి ఏమేమో పెద్ద పెద్ద ఎవరెవరో ఫోన్ నాకు బ్రో. ఈమె ఎవరు? భవి ఏంటి బ్రో ఇట్లా వేస్తుంది, ఏం చేస్తుంది? అబ్బా బాబోయ్ చిరాకు దిగుతుంది తెలుసా. ఇప్పుడు రాని మాట్లాడతా, మాట్లాడిన తర్వాత నేను చెప్తా. నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అయినా అనుకో, నీకు చాలా కలిసి ఏం జరిగిందో చెప్పి తీసుకొని పో. ఇక్కడ సడన్ గా తీసుకోపోతే మా టెన్షన్ మాకు ఉంటాయి. ఇప్పుడు ఆమె చెప్తే నలుగురు నవ్వుతారే బాబు. కింద పోయి మాట్లాడతా. ఆవిడ ఆ పిల్ల నేనేందుకు తీస్తాను, నాకేం అవసరం చెప్పు. కానీ కింద తీసుకుని క్లారిటీగా మాట్లాడతా. తిట్టుకున్నా పర్వాలేదు, నన్ను ఎవరు తిట్టుకున్నా పర్వాలేదు. ఇది మాత్రం కరెక్ట్ అనిపిస్తుంది ఇప్పుడు చేసే పని. ఆమె చేసిన దానికి నేను చేసింది జస్ట్ 2%. నువ్వు మాట్లాడు. డ్రెస్ వేసుకున్నా కిందికి వెళ్ళిపో. మాట్లాడదా కిందివా. నువ్వేం చేస్తున్నావు, ఏంటి, ఎందుకు వచ్చినావు హైదరాబాద్కి? ఇవే నా చిల్లర తమాషాలు దగ్గర కదా. చూపిస్తా ఏం చేసినావు ఇప్పుడు చూపిస్తా. మాట్లాడదాం చిల్లరగా మస్తు అయిపోయింది యాక్టింగ్. యాక్టింగ్ అనుకుంటూ మాట్లాడుతున్నా ఏమేమో తమాషా వీడికి వచ్చి వీడియో వచ్చి మీ అమ్మకి ఏం చెప్పొచ్చు? అవాజ్ మాట్లాడు, మాట్లాడింది రా ఫస్ట్ రా. తోడు ఇవన్నీ చేస్తా. సంగతి మీ అమ్మ ఫోన్ చెప్పాలా నేను? యాక్టింగ్ ఇది అడ్రా అడొచ్చి వాడినాడా? ఎక్కడికి పోతలేవు ఇప్పుడు క్లారిటీగా. ఇప్పుడు నువ్వు ఒక లంగా పని చేసినావే, ఆ లంగా పని గురించి నువ్వు చెప్తావా లేకపోతే నేను చెప్పాలా? ఇప్పుడు లేదు అంటే మీ అమ్మ కాన్ఫరెన్స్ పెట్టి ఏదో మంచిగా మాట్లాడిపించి నీ బస్సు ఎక్కిపిస్తాడు డైరెక్ట్గా. ఇట్లనే వాళ్ళు బస్సు లగేజ్ అరవై పంపిస్తా. అరవకు అర్థమవుతుందా? చేసినావు నువ్వు ఒక లత్కోర్ పని చేసినా నువ్వు చెప్తావా నేను చెప్పాలా? ఇప్పుడు నేను చెప్పి నాకు చాలా గలీగా ఉంటుంది. నీకు తెలుసుంటే మర్యాద నాకు చెప్పు. నాకు ఎన్నో ఫోన్లు వస్తున్నాయి, ఎక్కడి నుంచో ఫోన్లు వచ్చి భవి అంటే ఏం భవిరా బాబు, ఆ పిల్ల బెంగళూరు అమ్మాయి, నీకేం సంబంధం అంటే లేదు బా ఇది మంచి చేయడం మాట్లాడుతురు. అంటే ఏం చేసింది? కెమెరా పెట్టే మాట్లాడతా భవి, అర్థమవుతుంది. నాకు మడదలు అని చెప్పి రెస్పెక్ట్ ఇస్తా, లేకపోతే సినిమా వదలగొడుతున్నా చెంపాలని తెలుసా? అది నాకు తెలుసు. నువ్వు కరెక్ట్గా కూర్చోబెట్టి నువ్వు చేసిన తప్పు ఒప్పుకుని లైక్ అర్జున్ ఇట్లా చేసినా నువ్వు నీ అంతా నువ్వు చెప్తావా లేకపోతే నేను కొట్టి చేయించుకోవాలా? చేసావు అరుసుడు గిడుచుడు యాక్టింగ్ లో రాముగా మీ అమ్మ ముంగం చేసుకో. యాక్టింగ్ మేడం చిత్రావతి చూడు యాక్టింగ్ ఏమని చేస్తున్నా ఏం తెలియనట్టే.
తలకాయ నేను తీసుకొడతా తలకాయ మర్యాద ఒప్పుకుంటా చేసా ఒక తప్పు మర్యాద ఒప్పుకుంటున్నావు అవి ఇన్ని రోజులు ఇప్పుడైతే ఇక్కడ ఈ పండుగ ఉంటుంది కదా ఈ 10 రోజులు 12 రోజులు ఉన్నావు కదా ఈ ప్రాసెస్ లో నువ్వు ఎవరికి ఫోన్ చేసావు బాగా గుర్తు తెచ్చుకో తలకాయ ఇట్లా తీసి కొట్టుకో తెలుస్తుంది చేసావు ఫోన్లు పోయినాయి ఆ ఫోన్లలో నా పేర్లు వచ్చినాయి నా పేరుతో పాటు పండు పేరు వచ్చింది ఏమేమో పేర్లు వేసి ఏమేమో మాట్లాడాను అవన్నీ రికార్డింగ్ విన్నావు అనుకో నీ అమ్మ నా బీపీకి కొట్టి పడదు చూపిస్తారని మస్తు కొడతాం అలా కష్టాలు వచ్చేటట్టు నేనేమంటున్నా మర్యాద అజ్జో ఇట్లా తప్పు అయిపోయింది అని ఒప్పుకొని ఒక మాట మంచి వచ్చేట చెప్తే నేను వదిలేంట లేదు అంటే నీ ఇష్టం పగలంటే ఏదన్నా అది చూసావా మీ అమ్మకి రికార్డింగ్ అన్ని పంపాలా అమ్మకి ఏంటంటే మరి అమ్మని చెప్పి వచ్చినా నువ్వు ఇదేం లక్కర్ పని చేస్తా మీ అమ్మకి తెలియాలిగా నీకు తెలియదా నువ్వు ఫోన్ మాట్లాడినప్పుడు తెలియదా ఎవరెవరితో ఫోన్ మాట్లాడినావు తెలీదు అంటున్నా మళ్ళీ అరుస్తున్నావు చాలా కోపం వస్తుంది బావి చాలా ఓపిక పడుతున్నా అర్థమవుతుందా చేసిన అంటున్నాం కదా దానికి ప్రూఫ్ చూపి ప్రూఫ్ ఉంది నా దగ్గర ఉంది నేనేమన్నా ప్రూఫ్ చూపించిన తర్వాత మస్తు కొడతా అంటున్నా అదే అవును అంటున్నాను మళ్ళీ మీ అమ్మ కూడా పంపించేస్తా అంటున్నా ఫస్ట్ నా దగ్గర ప్రూఫ్ మీ అమ్మకు పంపాలా పంపిన తర్వాత మీ అమ్మ నన్ను ఏమో తిడితే నేనేం చేయాలి అమ్మ ఎందుకు తిడితే మీ అమ్మకి ఎవడో చెప్పి తీసుకొచ్చింది ఏ పూకాడు పట్టుకొచ్చింది నేనేగా ఇదిగో భవి నువ్వు ఎంత ఏడ్చినా ఎంత యాక్టింగ్ దిగినా ఇక్కడ ఒవ్వడు ఇట్లా కరగడు అర్థమవుతుంది అలా మొండి పూకోండి నేను అర్థమవుతుందా ఈ 10-15 రోజుల్లో నువ్వు ఏ హైటెక్ సిటీ పోయినావు ఏ హైటెక్ సిటీ 5 స్టార్ హోటల్ ఉందో ఏ హోటల్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు నీకేమైనా పిచ్చి పట్టిందా నాకు అర్థం కాదు అప్పటి నుంచి అడుగుతున్నాను ఏం చేసినా చిన్న పిల్లాడి నువ్వు ఈ హైదరాబాద్ నాది అర్థమవుతుందా నువ్వు ఏ గల్లీలో పోయినా నాకు అన్ని తెలిసిపోతాయి అవును నీకు తెలిసిపోతుంది కాబట్టి ప్రూఫ్ చూపి అంటున్నా నేను అవునా ఊరికే ఇలాంటి మాటలు మాట్లాడకు కెమెరా పెట్టి మాట్లాడుతున్నా సరేనే నిమలి హోటల్ నుంచి ఎవరే బయటకు వచ్చింది నిమలి హోటల్ తెలుసా నీకు ఏ నిమలి హోటల్ ఇది పర్ఫార్మెన్స్ అంటారు గాయ్స్ దిస్ ఇస్ వాట్ పర్ఫార్మెన్స్ ఓకే ఏ హోటల్ నిమలి హోటల్ ఏది మీ అమ్మాయిడికి వచ్చి చిల్లర తమాషాలా నువ్వు చేసేవి ఇదా మీ అమ్మకి తెలిసే బద్దలని ఎదురుకొడుతుంది ఇటు చూసి మాట్లాడు ఇటు చూసి మేడం ఇటు చూసి చూపించి మేడం చూడు ఏం యాక్టింగ్ ఏం చేయలే నేను చాలా అలాంటి పని చేసినావు నీ కూడా అంటలే అమ్మా హోటల్ దగ్గర పోయినావంట అసలు ఏది పని ఎందుకు పోతావు పోయినావు పోయినావు చెప్తున్నా నిర్మల్ హోటల్ అని చెప్పి ఇంకేం చెప్పాలి అప్పుడు ఒక హోటల్ పేరు ఇప్పుడు ఒక హోటల్ పేరు మళ్ళీ నాకు అంటున్నావు అప్పుడు హోటల్ ఇప్పుడు హోటల్ ఒకటే హోటల్ నిర్మల్ హోటల్ అని ఆడ ఏం లేదు ఆడ చూడండి ఇట్లుంటది పంచాయతీ అర్థమైందా మర్యాద ఏం చేసినావు ఏమేం పంచాయతీ ఎవరో ఏం ఫోన్ మాట్లాడినా ఫోన్ రికార్డింగ్ లో నా పేర్లు ఎందుకు తీసినావు కరెక్ట్ చెప్పినావు అనుకున్నా ఆ ఫోన్లలో నా పేర్లు ఎందుకు తీసినావు కరెక్ట్ చెప్తా ఇగో భవి నువ్వు మళ్ళీ ఇవన్నీ చిల్లర తమాషాలు దెంగకు నువ్వు స్నాప్ లో ఎవరితో చాటలు చేస్తావు అన్ని మెసేజ్ నాకు వచ్చు అర్థమైంది ఇంత చేసేటోళ్ళందరూ అవన్నీ స్క్రీన్ షాట్ నాకు పెడతారు గూగల్ పెట్టి బాయ్ క్యావాజీ ఐసా ఐసా బోల్ రే అంటది ఈ పిల్లని అడుగుదామంటే నాకు మళ్ళీ ఏమనుకుంటాను నేను ఆగుతుండే అర్థమైందా వీడికి వచ్చి నీ అమ్మ అసలు అసలు వద్దే నువ్వు హైదరాబాద్ లో వద్దే నువ్వు అసలు హైదరాబాద్ లో వద్దు నువ్వు ఇప్పుడు నీకు ఫ్లైట్ టికెట్ ఎక్కిసా ఇప్పుడు నీకు ఇవన్నీ పంచాయతీ వద్దుగా మస్తు అయిపోయింది ఇప్పుడు ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తా డైరెక్ట్ నువ్వు బెంగళూరులో దిగాలి ఇక్కడ ఉండొద్దు నువ్వు అర్థమవుతుందా నువ్వు చేసావు అరే బాగా ఏడరా నాకు అర్జెంట్ 2 ఫ్లైట్ టికెట్ బుక్ చేయరా అరే నువ్వు బెంగళూరుకి 2 ఫ్లైట్ టికెట్లు బుక్ చేయ బెంగళూరుకి అరే నువ్వు బుక్ చేయరా బాయ్ మా భవిని పంపించేస్తున్నా లవడాలో యాక్టింగ్ లింక్ ఉంది పోను అర్థమైందా ఉండద్దు నువ్వు ఇడా అరే 2 టికెట్లు బుక్ చేయవా నేను కొడుతున్నావు నీకు పైసలు బెంగళూరు డైరెక్ట్ బెంగళూరు వెళ్ళిపోవాలి ఇక్కడ ఉండద్దు అసలు ఈ పిల్ల సరే నా బుక్ చేసి నాకు ఒకసారి పెట్టి స్క్రీన్ షాట్ నేను పైసలు కొడుతున్నా
ఆవు రెండు టికెట్లు బుక్ చేయి, నేను పోయి దింపేసి వస్తా. నేనెందుకు ఈ రెడిపుకొని వాళ్ళ ఇంట్లో దింపాను, అమ్మకి చెప్పేసి వస్తా మంచి చెడిగా. అని యాక్టింగ్ లేదు పోరీడా, అదే ఏం తప్పు నేను ఎందుకు పోవాలి? యాక్టింగ్ లేదు బాగా, నువ్వు బుక్ చేయరా. వీడు అస్సలు ఉండదు, నువ్వు ఇట్లా డైరెక్ట్ గా సామాన్కి మళ్ళీ ఏమో డైరెక్ట్ వెళ్ళిపో. మస్తు అయిపోయింది యాక్టింగ్. 2000 years later. ఈ యాక్టింగ్లు ఈ పంచాయతీలు ఇవన్నీ నన్ను ఎందుకు కానీ యో మంచి చెప్తున్నా చూడు, బాగా చెప్తున్నా చూడు మేడం. ఏ కాదు వీడు కూడా ఏమంటలే, కొడుతూ తిడుతులే కానీ మంచిగా ఫ్లైట్ బుక్ చేస్తా, సరదాగా ఫ్లైట్ ఎక్కువ అక్కడ దిగు, ప్రశాంతంగా మీ బెంగళూరులో చదువుకుంటావో ఏం చేస్తా. నేను ఏం చేసినా నచ్చు, ఒక్క మాట చెప్పొచ్చు, అప్పటి నుంచి అడుగుతున్నానుగా. చెప్పుకుని తాగు కదా, తాగుకొని చచ్చిపోతే ఊపి అంటున్నావు. తాగు 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 తాగు. ఎక్కిళ్ళు వస్తున్నాయి మేడంకి, చేసేటప్పుడు రాదు దాన్ని. అయిపోయింది మంచిగా ప్రశాంతం బెంగళూరు పో. మీ అమ్మకి వచ్చి నేను ఇవన్నీ ఏం చెప్పాను కానీ లక్కోర్ పనులు మంచిగా ఉండాలా. నేనేం చేసినా మళ్ళీ ఏం చేసినా అంటావు ఏంద్రే బాబు, ఇవన్నీ వద్దు కానీ మంచిగా బెంగళూరు ప్రశాంతం, బెంగళూరులో మంచిగా ఉంటుంది, ఆడ వాతావరణం బాగుంటే ఆడ చదువుకో ఓకేనా. వెళ్ళిపోదాం ఇక. నేనేం చేసినా నేను అప్పటి నుంచి కాదు ఒక్కొక్క ప్రూఫ్ చెప్పి నువ్వు చెప్పిన మాటలన్నిటికీ